ఇక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ దేవిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. దేవిప్రసాద్ అన్న, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు విభజన సమస్యలకు సంబంధించి ఒక డెడ్లైన్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. సర్కారు 4 నెలల్లో ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి అనే విధంగా ముందుకెళ్తున్నారు. అధికారులకు కూడా చెప్పారు. దీనికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయంటున్నారు. ఆ పరిస్థితి ఉందంటారా? 4 నెలల్లో పరిష్కారం అయ్యే దశగా ఉంటుందా? దీన్ని ఏ రకంగా చూస్తారు? 10 ఏళ్లలో మేము చేయలేకపోయాం, ముఖ్యమంత్రిగా ఈరోజు రేవంత్ రెడ్డి ఈ సమస్యలు పరిష్కరిస్తున్నాడు, మంచి స్వాగతించాల్సిన అంశమే అనే విధంగా అంటారు. ఏం చెప్తారు దేవిప్రసాద్ గారు? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. పెద్దలకు అందరికి నమస్కారం. రామ్మోహన్ రావు గారికి, మా అన్న దిలీప్ గారికి, ఆచార్యకి అందరికి నమస్కారం. నమస్తే. 6 టీవీ వీక్షకులకు అందరికి కూడా శుభోదయం. ప్రధానంగా 2 రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించినటువంటి సమస్యలు గత 10 ఏళ్లుగా పరిష్కారం కాలేదన్నది అనేటువంటి విషయం అవాస్తవం రాజేష్ గారు. చాలా ప్రయత్నాలు జరిగినాయి, కొన్ని సమస్యలు పరిష్కారమైనవి, కొన్ని సమస్యలు పరిష్కారం కోసం చర్చలు జరిగినాయి, కొన్ని సమస్యల పట్ల పీఠముడులు ఎదురైనాయి, కొన్ని సమస్యల్ని కొంత 2 రాష్ట్రాలు కూడా నెగ్లెక్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి గత 10 సంవత్సరాల్లో అనేక ప్రయత్నాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కదా, ఇవాళ కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి కాదు కదా. చంద్రబాబు నాయుడు కాలంలోనే మంత్రుల కమిటీ కూడా సమావేశమైంది లేక్ గెస్ట్ హౌస్ లో. ఆ సమావేశానికి మేము కూడా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది రాజేష్ గారు. అన్ని చర్చించిన తర్వాత మేము మళ్ళీ ముఖ్యమంత్రితో మాట్లాడి రెస్పాండ్ అవుతాం అన్నటువంటి ఆనాటి మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మంత్రులు కొంత కాలయాపన జరిగింది. ఇక్కడి నుంచి అక్కడి నుంచి రకరకాల సమస్యలు రావడం, ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు పరిష్కారమైనవి, కొన్ని కాలేదు. ఇంకా చాలా జటిలమైనటువంటి సమస్యలు కూడా పరిష్కారం కావాల్సి ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే నిన్న మీటింగ్ జరగడం మంచిది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి పక్కకున్న 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఎందుకంటే విడిపోయినటువంటి రాష్ట్రం, అందరం చాలా కాలం కలిసిమెలిసి ఉన్నటువంటి రాష్ట్రం, సమస్యలన్నీ కూడా స్వభావ వాతావరణంలో పరిష్కరించబడాలని అందరం కూడా కోరుకుంటాం. కానీ జరుగుతున్నటువంటి చర్చ మనం చూస్తూ ఉంటే నిన్న అసలు విభజనకు సంబంధించినటువంటి 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి గడువు అయిపోయింది. ఉన్న విషయం వల్ల కూడా 9th 10th షెడ్యూళ్లకు సంబంధించినటువంటి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కొన్ని విషయాలలో దాదాపుగా 50-60 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారమైన, ఒక 20-23కు సంబంధించినటువంటి సమస్యలు కొంత ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో నిలిచిపోయినాయి. అట్లాగే ప్రధానంగా నీటి వాటాకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కావాలి. అట్లాగే మిగతా చిన్న అంశాలు మాకు ఆంధ్రప్రదేశ్ కు ఇక్కడి నుంచి విద్యుత్ కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చేటువంటి విద్యుత్ అంశాలు కావచ్చు, ఉద్యోగుల్లో మిగిలినటువంటి కొంత ఇచ్చిపుచ్చుకున్న ధోరణి. అంటే కమల్నాథన్ కమిటీ డిఓపిటి ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం విభజన జరిగిపోయింది. ఆ విభజన అశాస్త్రీయం. ఈ విభజనను సరైనటువంటి రీతిలో జరపాలి, మిగతా రాష్ట్రాల్లాగా తెలంగాణను చూడొద్దు అనేటువంటి విషయంలో మా అన్న దిలీప్ దగ్గర నుంచి అందరం కూడా అనేక సందర్భాల్లో కేంద్రానికి చెప్పినటువంటి విషయం నేను మీ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. రాజ్నాథ్ సింగ్ గారిని కలిసినాం, అనేక మంది మంత్రులు కూడా కలిసి, కిషన్ రెడ్డి గారితో కలిసి అనేక విషయాలు అప్పుడు చర్చించడం. కానీ డిఓపిటి యాంత్రికంగా ఉన్నది తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఈ విభజనకు ఉన్నటువంటి మూల కారణాలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేకపోయింది. విషయం వాస్తవం. మేము నేటివిటీ ఆధారంగా ఒక్క నిమిషం చెప్పి ముగిస్తాం. నేటివిటీ ఆధారంగా విభజన చేయమని అడిగినాం, కానీ అందులో అట్లా లేదు. 58-42 భంచనం కాబట్టి సీనియర్ ఉద్యోగులు విభజన ఎట్లా 58-42 ఎట్లా జరగానో అట్లే జరిపారు, యాంత్రికంగా చేయలేదు. ఇప్పటికైనా అందులో 80% సంబంధించి గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు కొన్ని తీసుకొచ్చినాం. దాదాపు 1800కు పైగా ఉద్యోగుల్ని వెనక్కి తీసుకొచ్చినాం రకరకాల కారణాలతో. ఇంకొక 400-500 మధ్య మాత్రమే ఉద్యోగులు ఉన్నారు. అవి వస్తే మంచిదే. ఇటువంటి సమస్యలు పరిష్కరించు. కానీ దీనికి ఏం ముడి పెడతా ఉన్నారంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేక అనేటువంటి ఒక భావన సర్వత్రా అందరిలో కూడా నెలకొన్నటువంటి మాట వాస్తవం. అది ఎవరు తీసేసినా తీసేయకపోయినా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి అనేక అడ్డుకులు వేసిందని, ఇది ఒక రాజకీయ. నేను ఇంతకుముందు ఒకటి అన్నాను కదా, మళ్ళీ కాదు కదా దేవిప్రసాద్ గారు, సార్ మీరు అలా అంటున్నారనే నిన్న ఆయన కామెంట్ చేశారు కదా, నాకు 2 రాష్ట్రాలు 2 కళ లాంటివి అని. నేనేమంటున్నా, 2 రాష్ట్రాలకు 2 కళలు లాంటివి అంటే ఆచరణ అట్లా కనబడితే డెఫినెట్ గా మనం అనుకుందాం. ఈ ఆచరణ చెప్పుడేమో 2 కళ్ళ మేము 2 రాష్ట్రాలు ఒకటే అన్నాడు. మళ్ళీ ఫస్ట్ 5 సంవత్సరాల్లో
మనం చెప్పినటువంటి అంశాల మీద పీఠముడు ఎందుకు వేసిండు రాజేష్ గారు? అంటే ఆ రోజు ఏమనుకున్నాడు, తెలంగాణ మొత్తం అంటే ఒక ప్రాంతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తెలంగాణ మీద దృష్టి పెడితే అక్కడ తనకేమైనా ఇబ్బందులు వస్తాయనేటువంటి అంశం మీద ఆయన ప్రధాన కేంద్రీకరణ అంతా కూడా అప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. ఇక్కడ కన్ను మూతపడ్డది. 5 ఏళ్లు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కన్ను కాదు కదా, ఇక్కడికి సంబంధించినటువంటి సమస్యలు ఏం లేదు, ఆఖరికి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కూడా పట్టించుకోలేదని అనేక మంది ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ ఆయనకు అనుకూలమైనటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. కాంగ్రెస్ కంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అనుకూలమని నేను మిగతా రాజకీయ నాయకులాగా చెప్పకపోయినా రేవంత్ రెడ్డి ఒక అనుకూలమైనటువంటి అంశం. ఇద్దరు గతంలో పనిచేసినటువంటి వాళ్ళు, సమస్యలు పరిష్కరించబడింది. తర్వాత ఇక్కడ పొలిటికల్ ఎంట్రీ అనేటువంటిది మళ్ళీ జరగాలనేటువంటిది చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నట్టుగా మనకు కనబడతాం. దానికి ఈ రోజు మేము ఈ రాష్ట్రానికి నేను 2 కళ్ళలు 2 రాష్ట్రాలు బాగుపడాలి అని చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా భవిష్యత్తు రాజకీయానికి ఒక ప్రాతిపాదికగా ఉంటాయనేటువంటి విషయాన్ని నేను నా రాజకీయ జ్ఞానం మేరకు నేను అర్థం చేసుకున్నటువంటి అంశం. కాబట్టి ఏది ఏమైనా 10 ఏళ్ళు అయిపోయింది, విభజన జరిగిపోయింది, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరం మంచిగా ఉన్నాం, ఎవరికి వాళ్ళకు సంబంధించినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి క్రమంలో ఉన్నారు. 2 రాష్ట్రాలకు అవసరమైనటువంటి ఎవరైనా ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఉంటే ఉండాలి. కానీ ఈ ప్రాంత ప్రయోజనాలు పరంగా పెట్టి ఏది చేసినా కూడా రేపు డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు ఎదురిస్తారనేటువంటి విషయాన్ని అంటే మీరేమన్నా ఆ దృష్టితో మీరేమన్నా ఆ రకంగా ఆలోచిస్తున్నారా? ఇంతకుముందు అన్నట్లు చంద్రబాబు నాయుడు శిష్యుడు అని మీరు అంటున్నారు, తర్వాత కొంచెం అనుకూలంగా ఉంటారు కాబట్టి తెలంగాణకు సంబంధించిన ఆస్తులు అలాంటివి ఏమన్నా ఏపీకి ఇచ్చే ఇది బాగా ట్రోల్ చేస్తున్నారు, చాలా ట్రోల్ అవుతుంది ఈ రేవంత్ రెడ్డి విషయంలో, ముఖ్యమంత్రి విషయంలోని చంద్రబాబు వైఖరి. దానికి కారణం ఏంటంటే విభజన తర్వాత ఎక్కడి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. ఉదాహరణకు సెక్రటరియట్ ఉంది, 10 ఏళ్లు వాడుకున్న తర్వాత సెక్రటరియట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఏమి హక్కు ఉండేటువంటి అవకాశం లేదు. హెచ్ఓడీలలో కూడా వాళ్ళు ఇప్పటి వరకు తాళాలు వేసుకున్నారు, మొన్న తాళాలు తీపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుంది. నేనేమంటున్నా, చాలా సమస్యలు విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నాయి 10 ఏళ్ల తర్వాత. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత దానికి కమిటీ ఎందుకు? 10 ఏళ్ల తర్వాత దేర్ ఇస్ ఏ క్లారిటీ. బిల్డింగ్ల విషయం ప్రస్తావనే అవసరం లేదు. వాళ్ళు కావాలంటే చెప్పారు కదా, నేను ఎక్కడో లీక్ వచ్చింది కానీ ప్రెస్ మీట్ లో. మరొకటి దేవిప్రసాద్ గారు, మరొకటి కూడా చర్చ వస్తుంది. ఏంటంటే కొన్ని డిమాండ్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే కొన్ని ఆస్తులు ఇక్కడ హైదరాబాద్ కొన్ని ఆస్తులు అడుగుతున్నాడు, సో ఇవి పెట్టాడని చెప్పేసి ఒక చర్చ బాగా జరుగుతుంది బయట. ఇప్పుడు అక్కడ ఎట్లా అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను తెలంగాణకు ఛాంపియన్ అన్నట్టు, ఆయన అడిగినట్టు నేను ఇచ్చేదే లేదన్నట్టు లీకులు వదులుతా ఉన్నారు. ఆయన అడిగిందా, ఈయన ఇయ్యలేదా, ఈ విషయం ఎక్కడ కూడా మంత్రుల ప్రెస్ మీట్ లో గానీ వాళ్ళు ఇచ్చినటువంటి వివరంలో గానీ ఎక్కడ లేదు. ఇప్పుడు కేవలం కలయిక మాత్రం జరిగింది. కమిటీలు వేసుకుంటామన్నారు, ఆ కమిటీల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుంటామన్నారు. ఆచరణలో ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే 2 కళ్ళ సిద్ధాంతాన్ని 2 రాష్ట్రాల ప్రజల సంక్షేమంగా మారుద్దామని చెప్తున్నటువంటి చంద్రబాబు ఆచరణ ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ప్రామాణికం. మనం ఇప్పుడే చంద్రబాబు మారిందా మారలేదా, మళ్ళీ అట్లే ఉంటాడా, గత అనుభవాలు మనకున్నాయి కాబట్టి మన అనుమానాలు రైట్ రాజేష్ గారు. ఓకే.